హలో గైస్, వెల్కమ్ టు ది తెలుగు మూవీ రివ్యూస్. కన్నప్ప మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం రండి. కన్నప్ప మూవీని డాక్టర్ మోహన్ బాబు గారు ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీకి విష్ణు గారు స్టోరీ అందించారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ చేశారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో జూన్ 27న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. భారతీయ పౌరాణిక చరిత్రలో గొప్ప కథగా ప్రజల మనసులో నిలిచిన స్టోరీని కన్నప్ప సినిమాగా తీసుకున్నారు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటీనటులు నటించారు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సీరియల్స్లో బాగా పాపులర్ అయినటువంటి మహాభారతం సీరియల్ని డైరెక్షన్ చేశారు. ఈ మూవీకి షెల్డన్ చావు సినిమాటోగ్రాఫర్గా, స్టీఫెన్ దేవస్సి మ్యూజిక్, ఆంటోనీ ఎడిటింగ్ చేశారు. అయితే కన్నప్ప చిత్రంలో శివుడుగా అక్షయ్ కుమార్, మరో కీలక పాత్రలో మోహన్ లాల్ గారు, రుద్ర క్యారెక్టర్లో ప్రభాస్ గారు నటించారు. అయితే ఈ కన్నప్ప మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యులు చూసి ఈ మూవీకి రివ్యూ ఇచ్చారు. ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే ముఖ్యంగా కన్నప్ప సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ ప్రభాస్ గారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ గారి స్క్రీన్ స్పేస్ అనేది కథ డిమాండ్ మేరకే పెంచారట. ఈ మూవీలో మన డార్లింగ్ ప్రభాస్ గారు 30 నిమిషాలు కనబడతారట. ఆ తర్వాత మలయాళ స్టార్ మోహన్ లాల్ గారు 15 నిమిషాలు, అక్షయ్ కుమార్ గారు 18 నిమిషాలు, కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే పార్వతి పాత్రలో 15 నిమిషాలు ఈ మూవీలో కనిపిస్తుందట. ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటంటే, నాస్తికుడైన మన తిన్నడు ఆ మహాశివుని భక్తునిలాగా ఎలా మారతాడు అనేది మనం మూవీలోనే చూడవచ్చు. ఇదే స్టోరీలో వాయులింగంని ప్రొటెక్ట్ చేసే స్టోరీ కూడా ఉంటుంది. అయితే రుద్ర అయిన మన ప్రభాస్ గారు ఎందుకు వచ్చారు అనేది తెలియాలంటే మనం మూవీ చూడవలసిందే. ఈ మూవీని అందరూ తప్పకుండా చూడండి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 182 నిమిషాలు వచ్చింది. ఈ మూవీలో 12 సెన్సార్ కట్స్ చేశారట. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గారు దాదాపు 30 నిమిషాలు కనిపిస్తారట. ఈ మూవీని ఎంతమంది చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరని మనవి.